మొన్నటిదాకా కాంగ్రెస్ అన్న కృష్ణారెడ్డి ఒక్క సంవత్సరం అయింది, రాలేదు టికెట్, నన్ను పిలిచి పార్టీ ఇచ్చింది. నేను ఫోన్ చేసి మాట్లాడినా, వాళ్ళ అన్నకు ఫోన్ చేసి మాట్లాడినా. ఇది ఒక్కసారి ఆగు, మొన్న ఓడిపోయినా కాబట్టి ఇంకా పార్టీ కూడా అడిగింది, సార్ గవర్నమెంట్ వచ్చేటట్టుంది, మళ్ళీ నీకు అవకాశం వస్తుంది, ఇంకా టైం ఉంది, ఎంపీనో ఎమ్మెల్సీనో ఎమ్మెల్యేనో ఏదో వస్తుంది బదిలాడినా ఎంత చెప్పినా వీళ్ళే. వాళ్ళ అన్నకు ఫోన్ చేసిన. ఇప్పుడు బీజేపీలో చేరి ఆయన గెలుస్తాను అంటలేట. రాజగోపాల్ రెడ్డి ఒకరితో అంటున్నాడు, వాడేమో సొల్లుగాడు, వీడేమో ఇంకోడు. ఆయన సొల్లు కాల్చుకుంటే ఆయన తిరుగుతుండు, నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నా నా గురించి. ఈరోజు చలమల కృష్ణారెడ్డి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నా నా గురించి. పార్టీ టికెట్ ఇచ్చి పంపించింది, నువ్వు ఓపిక పట్టు, నీ దగ్గర పైసలు ఉండే నాకు కూడా తెలుసు. పైసలు 1000 కోట్లు సంపాదించుకొని వచ్చి ఎమ్మెల్యే కావాలంటే చాలా మంది హైదరాబాద్ సీట్లో 1000 కోట్లు ఉన్న అందరూ ఎమ్మెల్యేలు అవుతారా? రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసిన అందరూ ఎమ్మెల్యేలు అవుతారా? ఆడ పైలశేఖర్ రెడ్డి అయినట్ట, ఇంకోటి రియల్ ఎస్టేట్ అయినట్ట, నేను కూడా ఎమ్మెల్యే అవుతాయని వచ్చింది. నీకు ఏ అర్హతతో నువ్వు ఎమ్మెల్యే కావాలనుకుంటున్నావు అంటే నీ దగ్గర డబ్బు ఉందన్న ఏకైక అర్హతతోనే నువ్వు ఎమ్మెల్యే అవుతున్నావు. కానీ అంత ముందుకు ఒక్క సంవత్సరం కంటే ముందు చలమల కృష్ణారెడ్డి పేరు ఎప్పుడు విన్నారా మీరు? ఎవరన్నా విన్నారా? ఓడివో ఎక్కడి నుంచి వచ్చినా వీడు తప్పుకున్నా పారాషూట్ లాగా బయటపడ్డాడు, డైరెక్ట్ సెవంతితో పోటీ చేయించారు, సెవంతిని పక్కన పెడతాడంట, ఆయన టికెట్ అంట. వామ్మ, నేనైతే పరిశాన్ అవుతున్నా. అరే నువ్వు ఎమ్మెల్యే కావాలంటే ఓపిక పట్టు. కాంగ్రెస్ పార్టీలా ఇది పెద్ద మహాసముద్రం, అతిరథ మహారాజులు 30-40 ఏళ్ళు ఎదురు చూస్తే కూడా ఎమ్మెల్యే టికెట్ రాదు ఒక్కోసారి, అవునా కదా? మల్లారెడ్డి గూడెంలో ఇంటి పక్కోనికి పిల్లికి పిచ్చం పెట్టిన మనిషి ఎమ్మెల్యే. ఈరోజు మునుగోడులో రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి ఇవాళ మీటింగ్ పెట్టి ఆయన అంటాడు, అవాక్ చెవకులు వెళ్తున్నాడు ఆయన. నేను పారాచూట్ లాగా పారాచూట్లో వచ్చినని మాట్లాడతాడు. పారాచూట్ మేము ఎవరంటే ఆర్జీపాల్, నేను కాదు. ఆర్జీపాల్ వచ్చినటువంటి రాజగోపాల్ అనేటువంటి వ్యక్తి పారాచూట్ ద్వారా వచ్చి దొంగ చాటుగా వచ్చి తింటున్నటువంటి కలిపి పెట్టుకున్నటువంటి ప్లేటును మూతి దగ్గరికి వెళ్ళి గుంజేసినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే రాజగోపాల్ రెడ్డి. నీకు తెలియదా? 16 నెలల కింద కాంగ్రెస్లో ఏమున్నది, కాంగ్రెస్ పార్టీ చచ్చింది, కాంగ్రెస్ పార్టీ పెద్దలు దద్దమ్మలనిపోయినటువంటి నీ నానాబూతులు మాట్లాడినటువంటి వ్యక్తివి ఇవాళ నువ్వు వచ్చి చెట్టు పచ్చగైందని చెప్పి చెట్టు పచ్చగైనాక మళ్ళీ వచ్చేసి ఇలా ఆ రోజు బీజేపీలోకి పోయి మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చి ఇవాళ నువ్వు చేసి పారాచూట్ ద్వారా వచ్చి నన్ను అంటున్నావా? ఒకటే చెప్తున్నా రాజగోపాల్ రెడ్డి గారు, నువ్వు వచ్చింది అసలు నీకు మునుగోడుకి ఏం సంబంధం? నువ్వు ఎక్కడ అసలుకి? ఇక్కడ లోకల్ పుట్టిన బిడ్డను నేను. నువ్వు ఆల్రెడీ నకరకాల్లోనివి, ఇక్కడ ఎందుకు వచ్చినావు? నీకు చెప్పదలుచుకున్నా. 15 నెలలే అయింది అంటున్నావు. 15 నెలలు అయినా నువ్వు 15 సంవత్సరాలు చేయలేనటువంటి పనిని నేను 15 నెలల చేసిన. 15 ఏళ్ళకెళ్ళి నువ్వు ఏ మురగ పెట్టవో చెప్పమని నేను అడుగుతున్నా. నువ్వు ఆయన వచ్చినాడు డైరెక్ట్ ఎంపీకి వచ్చినావు. నువ్వేమన్నా ఎట్లా వచ్చినావు? రాజశేఖర రెడ్డి పుణ్యాన ఆయన ఎంపీకి వచ్చి మునుగోడుకి యాదాద్రికి భువనగిరికి వెళ్ళి పోటీ చేసినావు. నీకు ఆయన తెలియదా ఏ పారాచూట్ ద్వారా వచ్చినావు? ఆయన మరి తర్వాత నువ్వు ఎమ్మెల్సీగా చేసినావు, ఒకసారి ఎంపీకి ఓడిపోయినావు, మళ్ళీ తర్వాత ఎమ్మెల్యే ఓడిపోయినావు, మళ్ళీ వచ్చినావు. నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, చాలా నానా మాటలు మాట్లాడుతున్నావు. నీకంటే నేను ఒకటే చెప్పదలుచుకున్నా, నేను నీతి నిజాయితీ గల వ్యక్తిని. ఇవాళ నువ్వు చెప్తున్నా రియల్ ఎస్టేట్ చేసినావు, నీలాంటి లంగదందలు మాత్రం చేయలే. ఇవాళ నేను చెప్తున్నా కష్టపడ్డా, నా చెమటోడుచుకున్నా, ఏదైనా రూపాయన ఖర్చు పెడుతున్నంటే నా సొంత డబ్బు అది. నీలాగా బ్యాంకులను ముంచో, సబ్ కాంట్రాక్టర్లను ముంచో లేక తెచ్చిన డబ్బులు కావు. ఇవాళ 1000 కోట్లకు అమ్ముడుపోయి ఆ రోజు నీ అవసరం గురించి 1000 కోట్లకు అమ్ముడుపోయి ఇవాళ మళ్ళీ వచ్చి నువ్వు నీతివంతులు లెక్క మాట్లాడుతున్నావు. ఇవాళ నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఏం చేసినావు చెప్పమని అడుగుతున్నావు కాంగ్రెస్ పార్టీకి. నువ్వు కాంగ్రెస్ పార్టీకి రూపాయి పని చేసినావా? పోనీ కాన్సెన్సీ రూపాయి పని చేసినావా? చెప్పుకోవడానికి ఏం మిగిలిందా? నువ్వు చాలా మాట్లాడుతున్నావు. నా కుటుంబం మా కోమటిరెడ్డి కుటుంబం, కోమటిరెడ్డి బ్రాండ్ అంటున్నావు. బ్రాండ్ బద్దలయ్యే టైం దగ్గరకు వచ్చింది. నేను ఓపెన్గా చెప్తున్నా, నీ దమ్ముంటే నువ్వు ఇవాళ కాన్సెన్స్లో ఎన్ని ఊర్లో చెప్పు, ఏ ఊరికి పోయినావో చెప్పు, ఎక్కడ ధర్నాలు చేసినావో చెప్పు, ఏ ప్రాజెక్టులు తెచ్చినావో చెప్పు, ఎన్ని రోడ్లు వేసినావో కూడా చెప్పమని నేను అడుగుతున్నా. ఫ్లోరైడ్తో బాధపడుతున్నారు. చెర్లగూడెం ప్రాజెక్టులో భూములు పోగొట్టుకున్న రైతులు బాధపడుతున్నారు. ఎన్నిసార్లు ధర్నా చేసినావు, ఎన్నిసార్లు ధర్నాలు కూర్చున్నావు. అదే లక్ష్మాపురం ప్రాజెక్టులో భూములు పోయి, ఇండ్లు పోయి, భూమి పాపం అనాథలాగా మిగిలిపోయారు. ఎన్నిసార్లు పోయి నువ్వు ధర్నాలు చేసినావు. నువ్వు ఇవాళ వచ్చేసి నువ్వు పారాచూట్ మంది, నేను కాదు. నేను కష్టపడి బై రోడ్డు ద్వారానే వచ్చిన. ఇవాళ కూడా చెప్తున్నా, మునుగోడు గడ్డ మీద ఖచ్చితంగా స్థానిక బిడ్డగా నేను ఇక్కడ సేవ చేసేటువంటి గుణం ఉన్నటువంటి వ్యక్తిగా ఖచ్చితంగా నా మునుగోడు ప్రజలు నన్ను ఆదరిస్తారు. నీకు తగిన గుణపాఠం చెప్తామని చెప్పి నేను చెప్తున్నా.
నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, నీకు టైం ఉంది అంటున్నావు, నీకు లేదా టైము? నువ్వు పెద్ద లీడరు కదా. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అందరు నీకు ఫోన్లు చేస్తాను, నాకు ఎవ్వరు చేయరు, నాకు మునుగోడు ప్రజలు మాత్రమే చేస్తారు. కాబట్టి నేను ఒకటే చెప్పదలుచుకున్నా, అంత శక్తివంతుని అయితే, అంత పెద్ద మొగోను అయితే కేసీఆర్ మీద కామారెడ్డి గజ్వేల నిలబడు. ఇవాళ కేసీఆర్ను గద్దె దించుతందుకు అంటున్నావు కదా, గజ్వేల కామారెడ్డిలో నీకు ఉంటే, నువ్వు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే అక్కడ పోటీ చేసి గెలుగు. ఈ మునుగోడు దగ్గరకు వచ్చింది నువ్వు పోటీ చేసేది, నువ్వు నేషన్ ఆల్రెడీ ఇండియా వైడ్ లీడరు కదా, అక్కడ చేయి, అప్పుడు గొప్ప లీడర్ అయిపోతావు. ఈడొచ్చి నువ్వు ఏదో చేస్తాను పెద్ద గొప్పలు చెప్పుకుంటున్నావు, తగిన గుణపాఠం చెప్తావు. నవంబర్ 30 తారీఖున ఖచ్చితంగా మునుగోడు ప్రమిసెస్లో కూడా రాకుండా చేస్తామని చెప్పి చెప్తున్నాను.